సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రైతు బంధుకు సంబంధించి కీలక అప్డేట్ అనమాట. దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవాల్సిందే. అయితే రైతు బంధు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వవద్దు అని చర్చలు జరుగుతూ ఉన్నవి. రైతుకు సాయం చేయాలంటే పండిన పంట భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలి. ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు పండించే అంటే భూమిని పండించే రైతులకు మాత్రమే ఇక్కడ రైతు బంధు అయితే ఇవ్వాలి. ఎకరాకు రైతు బంధు ఇవ్వటం సమంజసం. అలాగే ఈ స్కీమ్ నుండి ఎమ్మెల్యేలను, ఎంపీలను, రాజకీయ లబ్ధి పొందిన వారిని కూడా తొలగించాలి. అలాగే సీలింగ్ యాక్ట్ ప్రకారం 54 ఎకరాల కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే ఇది. అదేవిధంగా ధరణి భూమి ఉన్నవాడిని లేనివాడిని, అదే ఉన్నవాడిని ఏమో లేనివాడి కింద, లేనివాడిని ఉన్నవాడి కింద చూపించే ప్రయత్నం అయితే చేసింది. ప్రభుత్వ భూమినేమో ప్రైవేట్ భూమిగా కూడా మార్చివేసింది. ప్రైవేట్ భూమినేమో ప్రభుత్వ భూమిగా కూడా మార్చింది. ఇలా ఎన్నో భూ సమస్యలు అయితే కారణమైన ధరణి పోర్టల్లో సాఫ్ట్వేర్ సమస్యలు అయితే వెంటాడుతూ ఉన్నాయి. వాటిని అయితే ముందు మార్చాలన్నమాట. తెలంగాణలో 1,53,00,000 ఎకరాలు, 10 లక్షల ఎకరాలకు ఇప్పటికే పాస్బుక్స్ రాలేదు. రిజిస్ట్రేషన్ చేయకూడని భూముల జాబితాలో ఉంటే 22A ప్రైవేట్ భూమి పెట్టడం వల్ల లక్షలాది మంది రైతులు ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతు బంధు ఎవరికి ఇవ్వాలి, ఏంటి, ఎంతమందికి ఇవ్వాలి, అంటే ఎంత ఇవ్వాలి, ఎన్ని ఎకరాల లోపు ఇవ్వాలి అనేది డిసైడ్ అవుతుంది ప్రభుత్వం. తొందరలో దీనికి సంబంధించి మార్గదర్శకాలు అయితే వస్తాయి. వచ్చే వెంటనే మీకు వీడియో రూపాయలు అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని